శ్రీమాత్రే నమః. శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ. లలితా సహస్రనామంలో వరుసగా వచ్చే ఈ 3 నామాలను మనం ఇప్పటి వరకు 3 భాగాలుగా తెలుసుకుంటూ వచ్చాం. అందులో మొదటిది శివకామేశ్వరాంకస్థ అనే నామంలో అమ్మవారు కామేశ్వరుని యొక్క అంకంలో ఎందుకు ఉన్నారో తెలుసుకున్నాం. తరువాత వీడియోలో శివ అనే నామంలో అమ్మవారు శివునికి వేరుగా ఉన్న శక్తి కాదని తెలుసుకున్నాం. ఇప్పుడు అదే తత్వం ఇంకాస్త లోతుగా వెళ్తే అమ్మవారి యొక్క 54వ నామమైన స్వాధీన వల్లభ అనే నామం వస్తుందన్నమాట. ఇది మొత్తం 6 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారిని నమస్కరించుకునేటప్పుడు ఓం స్వాధీన వల్లభాయే నమః అని చెప్పుకోవాలన్నమాట. అయితే ముందుగా దీని బాహ్య అర్థం ఏంటో తెలుసుకుందాం. స్వాధీన అన్నారు. ఇక్కడ స్వాధీనాన్ని విడదీసినట్లయితే స్వ మరియు ఆధీన అంటే తనకు అనుకూలంగా ఉన్నా అని లేక తనకు లోబడినది అనే భావం వస్తుందన్నమాట. వల్లభ అంటే ప్రియుడు లేదా భర్త అని అర్థం వస్తుంది. అందుకే ఇక్కడ స్వాధీన వల్లభ అంటే తన వల్లభుడైన పరమేశ్వరుడు తనకు పూర్తిగా అనుకూలంగా ఉన్న అమ్మవారు అని భావం వస్తుంది. ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలంటే పరమశివుడు ఏం జరిగినా సరే నాదేమీ లేదు, అంతా మా ఆవిడ చూసుకుంటుంది అన్నట్లుగా ఇక్కడ భావించవచ్చు అనమాట. అందుకే అమ్మవారిని ఇక్కడ స్వాధీన వల్లభ అన్నారు. కానీ ఇక్కడతో ఈ బాహ్య అర్థం బటికే తెలుసుకొని ఆగిపోతే ఈ నామంలో దాగి ఉన్న గొప్పతనం మనకు అర్థం కాదనమాట. ఎందుకంటే శివుడు అమ్మవారి మాట వింటాడు అనే ఒక్క మాట కోసం లలితా సహస్రనామంలో ఈ నామాన్ని ఇవ్వలేదనమాట. దీని వెనుక ఏమేమి అర్థాలున్నాయంటే శివుడు ఎవరు, శక్తి ఎవరు, ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఈ సృష్టి ఎవరి సంకల్పంతో నడుస్తుంది, పంచకృత్యాలు ఎవరు నిర్వహిస్తున్నారు, శివుడు ఎందుకు సాక్షిగా ఉంటాడు, అమ్మవారి సంకల్పానికి ఆయన ఎందుకు ఎప్పుడు విరుద్ధంగా ఉండడు అనే గొప్ప తత్వాలు ఇందులో దాగి ఉన్నాయన్నమాట. అందుకే ఈ నామాన్ని తెలుసుకునే ముందు మనం కొన్ని విషయాలు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. స్వాధీన వల్లభ అంటే అమ్మవారు శివుణ్ణి బలవంతంగా తన అదుపులో పెట్టుకున్నారు అని అర్థం కాదు. ఇక్కడ శివుడిక్కడ బలహీనుడని అమ్మవారు బలవంతురాలని అర్థం చేసుకోకూడదనమాట. లేక భార్య భర్తపై అధికారం చెలాయిస్తుంది అనే అర్థం కూడా ఇక్కడ అసలైన అర్థం కాదనమాట. ఇక్కడ స్వాధీనం అంటే ప్రేమతో వచ్చిన అనుకూలత. చూడండి, ఏకత్వం వల్ల వచ్చిన అనుకూలత. అది ఒకరి సంకల్పమే మరొకరి కార్యంగా మారే అంతటి గొప్ప అభేదం అన్నమాట. ఇది అంతటి ప్రేమ, అంతటి ఏకత్వం, అంతటి నమ్మకం ఉంది కనుకనే అమ్మవారి సంకల్పానికి శివుని సంకల్పం ఎప్పుడూ కూడా విరుద్ధంగా ఉండదన్నమాట ఇక్కడ. అయితే అమ్మవారు ఏది అనుకుంటారో శివుడు దాన్ని ఎందుకు అంగీకరించాలి ఇక్కడ అంటే, ఎందుకంటే అమ్మవారి సంకల్పానికి విరుద్ధంగా శివుడికి మరొక సంకల్పం అనేది ఉండదు కనుక. ఈ ఒక్క మాటను అర్థం చేసుకున్నట్లయితే ఈ నామం మరొక స్థాయిలో అర్థం అవ్వటం మొదలవుతుంది మనకి. చూడండి, ఇక్కడ శివుడు ఒకటి అనుకోవటం, అమ్మవారి ఇంకొకటి అనుకోవటం, తరువాత ఇద్దరూ మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రావటం అనే భేదభావం ఉండదనమాట. అదంతా కూడా మనుషులకి సంబంధించిన వాటికే జరుగుతుంది. కానీ శివశక్తుల దగ్గర 2 వేరువేరు మూల సంకల్పాలు అనేవి ఉండవు. శివుడిలోని ఏది సంకల్పంగా ఉందో అదే అమ్మవారిలో శక్తిగా వ్యక్తమవుతుంది. శివుడిలో ఏదైతే చైతన్యంగా ఉందో అదే అమ్మవారిలో కార్యంగా కదులుతుంది. శివునిలోని ఏదైతే నిశ్చలంగా ఉంటుందో అదే అమ్మవారిలో స్పందనగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే శివుడి సంకల్పమే శక్తిగా మారితే ఆ శక్తినే ఇక్కడ మనం ఏమంటామంటే లలితాంబిక, పరాశక్తి అనమాట ఆవిడ. ఇక్కడ దాకా ఈ స్వాధీన వల్లభ అనే నామం అర్థమైనట్లయితే ఇప్పుడు కథలోని భావం ఇంకో లోతుకి తీసుకెళ్తుందన్నమాట మనల్ని. వారి వివాహానికి సంబంధించిన సందర్భంలో బ్రహ్మదేవుడు ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చి, అమ్మా, నువ్వు కోరుకున్నట్లుగా శివుడు అత్యంత మనోహరమైన కామేశ్వరుడి రూపాన్ని ధరించాడు తల్లి, ఇప్పుడు ఆయనను వివాహం చేసుకుంటావా అని అడిగారనమాట. అప్పుడు అమ్మవారు వివాహం చేసుకుంటాను, కానీ నాకు ఒక షరత్తు ఉంది అని చెప్పారనమాట. వెంటనే బ్రహ్మదేవుడు ఏంటమ్మా ఆ షరతు అని అడిగారు. అడగగానే అమ్మవారు చెప్పారు, నేను ఏ కార్యం చేసినా సరే ఆయన నాకు అడ్డు చెప్పకూడదు, నేను చేసే కార్యానికి కాదు అని చెప్పకూడదు, నాకు నియమాలు ఆంక్షలు పెట్టకూడదు అని అమ్మవారు అడిగారనమాట. అలా అడిగిన మరు సెకండు ఆలోచించకుండా కామేశ్వరుడు తదాస్తు అని అన్నారనమాట. అయితే ఇక్కడ దాకా కథ అర్థం చేసుకున్నాం. కానీ ఈ కథ దగ్గర కొంచెం సేపు ఆగి అసలు దీన్ని లోతు ఆలోచించుకున్నట్లయితే అమ్మవారు ఇంత పెద్ద షరతు ఎందుకు పెట్టారు, నేను ఏది చేసినా సరే నువ్వు కాదు అనటానికి లేదు అని అమ్మవారు అడగగానే శివుడు ఒక్క సెకండు కూడా ఆలోచించకుండా వెంటనే తదాస్తు అనేశారు. అంటే నువ్వు ఏం చేస్తావో ముందుగా చెప్పు, నాకు నచ్చితే నేను అంగీకరిస్తాను, లేకపోతే నేను ఒప్పుకోను, లేక నేను కూడా కొన్ని షరతులు నీకు పెడతాను అని ఇక్కడ పరమశివుడు అనలేదు. ఎందుకంటే శివుడికి అమ్మవారు ఎవరో తెలుసు కనుక. అమ్మవారు తనకు బయట ఉన్న ఇంకో వ్యక్తి కాదని
ఆయనకు ముందే తెలుసు. తనలోని శక్తియే అమ్మవారని తెలుసు. తనలోని సంకల్పమే ఆమెలోని కార్యంగా మారబోతుందని కూడా శివుడికి తెలుసు. అందుకే ఆయనకు భయం లేదు, సందేహం లేదు, నియంత్రించాలనే అవసరం లేదు, ఆపాలనే అవసరం కూడా లేదు. సంపూర్ణమైన నమ్మకం మాత్రమే ఉంది. అందుకే ఆయన వెంటనే మరుక్షణం ఆలోచించకుండా తదాస్తు అని అన్నారన్నమాట. బయటికి చూస్తే ఇది భర్త తన భార్యకు ఇచ్చిన మాటలాగా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్ళే కొద్దీ చైతన్యం తన శక్తికి ఇచ్చిన సంపూర్ణమైన స్వేచ్ఛలాగా అర్థమవుతుందన్నమాట ఇక్కడ. ఎందుకంటే శక్తి చేసే కార్యం చైతన్యానికి విరుద్ధంగా ఎప్పుడూ ఉండదు. చూడండి, శక్తి ఎక్కడికి వెళ్ళినా చైతన్యాన్ని విడిచి వెళ్ళదు. శక్తి ఏ రూపం ధరించినా తన మూలాన్ని విడిచి చేయదు. శక్తి ఎన్ని కార్యాలు చేసినా మూల సంకల్పానికి విరుద్ధంగా పనిచేయదు. అందుకే అమ్మవారికి ఇక్కడ శివుడు స్వాధీన వల్లభుడు. అయితే ఇప్పుడు ఇక్కడ పంచకృత్యాల రహస్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఈ జగత్తు కేవలం ఒక్కసారి సృష్టించబడింది, తరువాత అది అలా నడుస్తుంది అనే భావం కాదనమాట. ప్రతి క్షణం కూడా ఒక మహాకార్యం జరుగుతూనే ఉంటుంది. సృష్టి జరుగుతుంది, స్థితి జరుగుతుంది, లయం జరుగుతుంది, తిరోధానం జరుగుతుంది, అనుగ్రహం కూడా జరుగుతుంది. ఈ సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహం అనే ఈ 5 కార్యాలనే పంచకృత్యాలు అని అంటారనమాట. లలితా తత్వంలో ఈ పంచకృత్యాలన్నీ కూడా పరాశక్తి ద్వారా జరుగుతున్న కార్యాలుగా భావించబడతాయి. ఎలా అంటే ఈ సృష్టిని సృష్టించేటప్పుడు అమ్మవారే బ్రహ్మరూపిణిగా ఉంటారనమాట. అలాగే ఈ సృష్టిని పోషించేటప్పుడు అమ్మవారు గోవింద రూపిణిగా ఉంటారు. అలానే ఈ సృష్టిని లయం చేసేటప్పుడు అమ్మవారే రుద్ర రూపిణిగా ఉంటారు. అలాగే జీవుడి ముందు మాయతెరను ఉంచేటప్పుడు అమ్మవారు ఈశ్వరిగా ఉంటారు. అదే జీవుడు మార్పు చెంది తిరిగి తన మూలానికి చేరే సమయంలో కూడా అమ్మవారి అనుగ్రహమే ఉంటుందన్నమాట. అందుకే అమ్మవారిని ఇక్కడ పంచకృత్య పారాయణ అని అంటున్నారనమాట. అంటే జీవుడు పుట్టినప్పుడు అమ్మవారు ఉన్నారు, జీవుడు జీవిస్తున్నప్పుడు అమ్మవారు ఉన్నారు, జీవుడు తన కర్మలను అనుభవిస్తున్నప్పుడు కూడా అమ్మవారు ఉన్నారు, జీవుడికి ప్రపంచమే నిజమని అనిపిస్తున్నప్పుడు కూడా అమ్మవారు మహామాయగా ఉన్నారు. అయితే ఏదో ఒక రోజు అతని లోపల నేను ఎవరు, ఈ జన్మ ఎందుకు తీసుకున్నాను, ఈ అనుభవాలన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నాయనే ప్రశ్న మొదలైనప్పుడు కూడా అమ్మవారే ఉన్నారు. చివరికి జీవుడు తన మూలమైన పరతత్వాన్ని చేరే దిశలో నడిచినప్పుడు కూడా అమ్మవారు అనుగ్రహ శక్తిగా నడిపిస్తూ ఉంటారనమాట. అందుకే అమ్మవారు కేవలం సృష్టించే దేవత అని కాదు. ఇక్కడ సృష్టి మొదలయ్యే చోట ఉన్నారు, సృష్టి నడిచే మధ్యలో ఉన్నారు, సృష్టి లయమయ్యే చివరిలో కూడా అమ్మవారు ఉన్నారు. జీవుడి బంధంలో, జీవుడి ముక్తిలో కూడా అమ్మవారు ఉన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి వచ్చే సందేహం ఏంటంటే ఈ పంచకృత్యాలన్నీ కూడా అమ్మవారు నిర్వహిస్తుంటే శివుడు ఏం చేస్తున్నారు మరి అంటే ఇక్కడే సాక్షి, చైతన్యం అనే పదాలకు అర్థం ఏంటో తెలుస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ పరమశివుడు సాక్షిగా ఉంటాడు. సాక్షిగా ఉండడం అంటే ఏమీ పట్టనట్టు, ఏమీ తోచనట్టు, ఇది నాది కాదు అన్నట్లు భావనతో ఉండరన్నమాట. ఇక్కడ సాక్షి అంటే అన్నింటికీ ఆధారమైన చైతన్యం అని అర్థం వస్తుంది. ఆ చైతన్యం లేకుండా ఎటువంటి కార్యం కూడా జరగదు. అలాగే ఆయన సన్నిధి లేకపోతే శక్తికి కార్యరూపం అనేదే లేదనమాట. అందుకే శివుడు ఏమీ చేయటం లేదని చెప్పడం కాదు, ఇక్కడ ఆయనలోనే అన్నీ జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. కానీ కార్యరూపంగా కనిపించేది మాత్రం శక్తి అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. కానీ ఇక్కడ గూఢార్థం ఏంటంటే చూడండి, ఇక్కడ శివుడు సాక్షిలాగా ఉండటం అంటే నా భార్య పని చేస్తుంది అని కేవలం అలా చూస్తూ ఉండిపోలేదు. ఇక్కడ అమ్మవారు సృష్టిస్తున్నప్పుడు తన సంకల్పాన్నే శివుడు సాక్షిగా చూసుకుంటున్నాడు. అమ్మవారు పోషిస్తున్నప్పుడు తన కరుణనే సాక్షిగా చూసుకుంటున్నారు. అమ్మవారు లయం చేస్తున్నప్పుడు తనలోకే సృష్టి తిరిగి మళ్ళీ చేరడాన్ని సాక్షిగా చూస్తున్నాడు. అమ్మవారు జీవుడికి ముక్తినిస్తున్నప్పుడు తన చైతన్యంలోకి ఆ జీవుడు తిరిగి రావడాన్ని శివుడు సాక్షిగా చూస్తున్నాడు. అందుకే చివరకు స్వాధీన వల్లభ అంటే శివుడు అమ్మవారి మాట వినే భర్త అనే చిన్న అర్థం దగ్గర ఆగిపోకూడదు అనమాట. అది ఒక పెద్ద మహాతత్వాన్నే ఇక్కడ చెప్పబడుతుందని భావించాలి. ఏంటది అంటే ఆమె చేసే ప్రతి కార్యంలో శివుడు ఉన్నాడు, శివుడు ప్రతి సంకల్పంలో అమ్మవారు ఉన్నారు. అంటే అమ్మవారు శివుడు వేరు కాదు అని అర్థం అనమాట ఇక్కడ. అందుకే ఇక్కడ స్వాధీన వల్లభ అనే నామం మనకేం చెప్తుందంటే అమ్మవారి మాట శివుడు వింటాడు అనే చిన్న మాటతో ఆగిపోకూడదు అనమాట. ఆ మాట వెనుక ఉన్న రహస్యమే ఇదంతా కూడా. శివుడు ప్రత్యేకంగా అమ్మవారి మాట వినాల్సిన అవసరం లేదు, అమ్మవారి మాటే ఆయన సంకల్పం అన్నమాట. ఇక్కడ మనం ఇంకొక చాలా అందమైన రహస్యం కూడా తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ శివుడు అమ్మవారు ఇద్దరు వేరు కాదు అని చెప్పుకున్నాం. శివుడు సాక్షిగా ఉంటే ఆయన శక్తిగా అమ్మవారు కార్యం చేస్తారు అని చెప్పుకున్నాం. అంటే శివుడి దగ్గరికి మనం భక్తితో వెళ్ళినప్పుడు మన భక్తిని పట్టుకొని ముందుకు నడిపించేది కూడా అమ్మవారే అని భావించవచ్చు కదా. చూడండి, ఒకసారి ఆలోచించండి. మనం శివుడిని ఓం నమః శివాయ అని పిలుస్తున్నాం అనుకోండి, కానీ
మనలోకి ఆ భక్తి రావటం, మన మనసు దేవుడి వైపుకు తిరగటం, పూజ చేయాలనిపించటం, శివుడి పేరు పలకాలి అని అనిపించడం, ఈ కదలిక అంతా కూడా శక్తే కదా. మరి ఆ శక్తినే ఇక్కడ అమ్మవారు అని అంటున్నాం. అంటే మనం శివుడిని పిలుస్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ మన చేత శివుడిని పిలిపిస్తున్నది ఎవరిక్కడ అంటే లలితాంబిక. అందుకే శివభక్తుడి జీవితంలోకి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే శివుడు సాక్షి అయితే ఆ సాక్షి దగ్గరికి జీవుడిని తీసుకువెళ్లే శక్తి ఎవరిక్కడ అంటే అమ్మవారు అన్నమాట. అందుకే మనం ఎలా భావించాలంటే శివభక్తులు అమ్మవారికి దూరంగా ఉన్నారని కాదు, అలాగే అమ్మవారి భక్తులు శివుడికి దూరంగా ఉన్నారని కాదనమాట. ఇక్కడ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని గట్టిగా పట్టుకుంటే మరొకరి దగ్గరకు ప్రయాణం చాలా సులభంగా అవుతుంది అని అర్థం అనమాట ఇక్కడ. ఎందుకంటే అమ్మవారు మనల్ని తన దగ్గరే ఆపేయడానికి రారు, చివరికి శివతత్వాన్ని తెలుసుకునే స్థితికి తీసుకెళ్లడానికి వస్తారనమాట. మనలో ఉన్న భయాన్ని తగ్గిస్తూ, మన మనసుని శుభ్రం చేస్తూ, అహంకారాన్ని కొంచెం కొంచెంగా తగ్గిస్తూ ఒకరోజు జీవుణ్ణి శివుని వైపుకి తిప్పుతారనమాట. చూడండి, శివుడిని మనం వెతుకుతాం, కానీ శివుడి దగ్గరికి మన చేయి పట్టుకొని తీసుకెళ్లేది ఎవరిక్కడ అంటే అమ్మవారు. శివుడు మౌనంగా సాక్షిగా ఉంటాడు, కానీ అమ్మవారు మన జీవితంలోకి పని చేయటానికి వస్తారు. ఏదో ఒక సంఘటన ద్వారా మనల్ని మారుస్తారు, ఏదో ఒక బాధ ద్వారా మన మనసుని లోపలికి తిప్పుతారు, ఏదో ఒక గురువు ద్వారా మనకి జ్ఞానాన్ని చెప్తారు, ఏదో ఒక నామం ద్వారా మన హృదయాన్ని తాకుతారు, ఏదో ఒక రోజు మన చేత శివ అని పిలిపిస్తారనమాట. అప్పుడు మనకి తెలియకుండానే మన ప్రయాణం మొదలైపోతుంది. అందుకే శివభక్తుడి దగ్గరికి అమ్మవారు వస్తారు అని చెప్పడంలో ఒక గొప్ప భావం దాగి ఉంది. ఏంటంటే శివుడు మన గమ్యం అయితే ఆ గమ్యం వైపుకు నడిపించే దారి ఎవరిక్కడ అంటే అదే అమ్మవారి యొక్క శక్తి అనమాట. కానీ ఇక్కడ ఇంకొక రహస్యం ఏంటంటే చూడండి, చివరికి అమ్మవారు కూడా మనల్ని శివుడి దగ్గరికి తీసుకెళ్లి అలా వదిలేయదు. ఇదిగో నువ్వు వెతుకుతున్న శివుడు ఇతనే అన్నట్లుగా మనలోని శివతత్వాన్ని గుర్తించే స్థితికి మనల్ని తీసుకెళ్తుందనమాట. అందుకే శివుడిని ప్రేమించే ప్రతి భక్తుడి హృదయంలో అమ్మవారు ఉంటారనమాట. అలాగే ఎవరైతే సరే అమ్మవారిని నిజంగా ఆశ్రయిస్తారో వారి యొక్క హృదయాన్ని కూడా చివరికి అమ్మవారు శివుడి దగ్గరికే తీసుకెళ్తారనమాట. ఎందుకంటే ఇక్కడ శివుడు అమ్మవారు ఇద్దరు వేరు కారు, మనల్ని శివుడి దగ్గరికి తీసుకువెళ్లే శక్తియే అమ్మవారు. అందుకే ఈ నామాన్ని శివ స్వాధీన వల్లభ అని అన్నారనమాట. అయితే ఈ నామంలో ఇంకొంచెం లోతుగా వెళ్తే చూడండి, ఇక్కడ శివుడు అమ్మవారికి స్వాధీనుడా లేక అమ్మవారే శివునికి స్వాధీనురాలా అంటే తత్వస్థాయిలో చూస్తే ఈ ప్రశ్నకు అసలు స్థానమే ఉండదు. ఎందుకంటే స్వాధీనం కావాలంటే ముందు ఇద్దరూ వేరుగా ఉండాలి, కానీ శివశక్తులు ఇక్కడ వేరు కాని తత్వం అయితే మరి ఎవరికి ఎవరు స్వాధీనం ఇక్కడ? అందుకే బయట అర్థంలో చూస్తే శివుడు అమ్మవారికి ఇక్కడ స్వాధీన వల్లభుడు, కానీ లోపల తత్వంలో చూస్తే ఆమె సంకల్పమే ఆయన సంకల్పం కాబట్టి స్వాధీనత్వం సహజంగానే ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ ఒకటే పరతత్వం రెండు విధాలుగా వ్యక్తమవుతుంది అని చెప్పబడుతుంది. అదే లలితా సహస్రనామంలోని గొప్పతనం. చూడండి, ఒకే నామం మొదటి మనకు ఎలా అర్థమైంది? కుటుంబ భావాన్ని చూపించింది. అంటే అమ్మవారు పరమేశ్వరుడు అంటే ఒక భార్య ఒక భర్త, లేదా ఒక ప్రియురాలు ఒక వల్లభుడు. కానీ ఇదే నామాన్ని ఇంకొంచెం లోపలికి అర్థం చేసుకున్నట్లయితే శివశక్తుల యొక్క సంబంధం కనిపించింది. ఇంకొంచెం లోపలికి వెళితే చైతన్యం మరియు శక్తి కనిపిస్తుంది. ఇంకొంచెం లోపలికి వెళ్తే సంకల్పం మరియు కార్యం కనిపిస్తుంది. చివరికి పూర్తిగా లోపలికి వెళ్ళిపోతే ఇవి రెండూ కూడా కనిపించవన్నమాట. మరి ఏం కనిపిస్తుందంటే ఒకే పరబ్రహ్మతత్వం మిగిలిపోయింది అక్కడ. అయితే ఇక్కడ ఒకే పరతత్వం అంటే ఏంటి అంటే దానిని స్త్రీలింగంలో చూసుకుంటే జగన్మాతగా, పురుషలింగంలో చూసుకుంటే సదాశివుడిగా చెప్పబడింది అనమాట. అయితే ఇక్కడ జగన్మాత అని ఎందుకు అంటున్నారంటే ఎందుకంటే జీవుడి పుట్టుక నుండి ముక్తి వరకు ఉన్న మొత్తం ప్రయాణంలో అమ్మవారి శక్తే ఉంది కనుక. చూడండి, ఇక్కడ అమ్మవారికి జీవుడి యొక్క కర్మ తెలుసు, అతడి యొక్క బంధం తెలుసు, అతడి యొక్క బాధ తెలుసు, అజ్ఞానం తెలుసు, అతను ఎక్కడ ఆగిపోయాడో తెలుసు, అతడు ఎప్పుడు మారడానికి సిద్ధమవుతాడో తెలుసు, అతడిని ఎప్పుడు పట్టుకోవాలో అమ్మవారికి తెలుసు, అతడిని ఎప్పుడు విడిచిపెట్టాలో కూడా అమ్మవారికి తెలుసు, అతడిని ఎప్పుడు పరీక్షించాలో కూడా అమ్మవారికి తెలుసు, అతడిని ఎప్పుడు కాపాడాలో కూడా అమ్మవారికి తెలుసు, ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసు, ఎప్పుడు అనుగ్రహించాలో కూడా అమ్మవారికి తెలుసు. అందుకే అమ్మవారు చేసే కార్యానికి శివుడు ఎప్పుడూ కూడా విరుద్ధంగా నిలబడడు అనే భక్తి భావం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జీవుడు ప్రయాణాన్ని అమ్మవారు కేవలం ఒక్క జన్మతో చూడరన్నమాట, జన్మ జన్మల బంధంతో చూస్తారు. అందుకే అమ్మవారిని ఇక్కడ జగన్మాతగా చెప్పబడుతుందన్నమాట. అంటే అమ్మవారి ముందు జీవుడి యొక్క మొత్తం
మొత్తం ప్రయాణమే ఉంది అని అర్థం. అందుకే అమ్మవారి అనుగ్రహం అంటే ఇక్కడ మనం అడిగినది వెంటనే ఇచ్చేయడం అని అర్థం కాదు ఇక్కడ. చూడండి, కొన్నిసార్లు మనం కోరుకున్నది వెంటనే అది జరిగిపోతే అది అమ్మవారి అనుగ్రహం అని అనుకుంటాం. అయితే కొన్నిసార్లు మనం కోరుకున్నది ఇవ్వకపోవడం కూడా అమ్మవారి అనుగ్రహమే. కొన్నిసార్లు మనం ఒక పరిస్థితి నుండి బయటికి చేరుకోవడం అనేది అమ్మవారి యొక్క కరుణగా భావిస్తే, మరికొన్నిసార్లు మనం నేర్చుకోవాల్సినది నేర్చుకుండే వరకు కూడా మనల్ని అక్కడే నిలబెట్టడం కూడా అమ్మవారి యొక్క కరుణే. భక్తుడికి ఈ లెక్కలు మొత్తం అర్థం కాకపోవచ్చు, కానీ తల్లికి తెలుసు కదా. దీనినే భక్తిలో శరణాగతి అని అంటున్నాం. అక్కడ మనం అమ్మవారిని కోరుకునే కోరికలు, అమ్మవారిని ప్రార్థించే తీరు ఇవన్నీ కూడా మారిపోతాయన్నమాట. అప్పుడు చివరికి మనం ఏ స్థితికి వచ్చేస్తామంటే, అమ్మా నాకు కావలసింది నాకు తెలుసు అని ఇన్ని రోజులు నేను అనుకున్నాను, కానీ నాకు నిజంగా ఏది అవసరమో నీకు మాత్రమే తెలుసు. నా కన్నీటికి కారణం నాకు తెలుసు అని నేను అనుకున్నాను తల్లి, కానీ నా కన్నీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో అది నీకు తెలుసు. నా జీవితాన్ని నేను నడుపుతున్నానని నేను అనుకున్నాను, కానీ నా ప్రతి అనుభవం వెనుక ఉన్న ప్రయాణాన్ని చూసేది మాత్రం నువ్వే. కాబట్టి నేను కోరుకున్న దాన్ని మాత్రమే ఇవ్వమని కాదు తల్లి, నాకు నిజంగా ఏది మేలు చేస్తుందో అదే నాకు ఇవ్వు తల్లి అని ఇక్కడ శరణాగతిగా అంటే భక్తి భావంలో మనం అమ్మవారిని అడగాలన్నమాట. అందుకే ఈ నామాన్ని స్వాధీన వల్లభ అని అన్నారు. ఎందుకంటే మనం ఆశ్రయిస్తున్న అమ్మవారు సాధారణమైన శక్తి కాదు, పంచకృత్యాలను నిర్వహించే పరాశక్తి ఆవిడ. అమ్మవారి సంకల్పానికి శివుడే విరుద్ధంగా నిలబడడు అనే భావం ఉన్నప్పుడు ఇక భక్తుడి హృదయంలో అమ్మవారిపై ఎంతటి నమ్మకం కలగాలి చెప్పండి. చూడండి, ఇక్కడ వల్లభ అంటే ప్రియమైన వాడు అని. అంటే శివుడు ఆమెకు స్వాధీనుడు మాత్రమే కాదు, ఇక్కడ వల్లభుడు కూడా. ఇక్కడ స్వాధీనం అంటే ప్రేమ లేకుండా లేదు, బలవంతంగా వచ్చింది కాదు, భయం వల్ల అయింది కాదు, ఆజ్ఞ వల్ల మాత్రమే జరుగుతుంది కాదు. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే వల్లభ అంటే ప్రేమ వల్ల అనమాట. అందుకే ఈ నామంలో అధికారం కంటే కూడా ప్రేమ గొప్పదిగా చెప్పబడుతుంది, ఆజ్ఞ కంటే కూడా నమ్మకం గొప్పది అని చెప్తుంది. ఇదే ఆది దంపతుల యొక్క భావం. ఈశ్వరుని సంకల్పాన్ని పరాశక్తి స్వీకరిస్తుంది, ఆ సంకల్పానికి సృష్టి కార్యంగా వ్యక్తం చేస్తుంది. అందుకే ఆయన ఆమెకు వల్లభుడు, ఆమె ఆయనకి శక్తి. ఇద్దరూ కూడా ఒకరి మీద మరొకరు ఆధారపడిన రెండు అసంపూర్ణమైన భాగాలుగా కాకుండా ఒకే సంపూర్ణత రెండు విధాలుగా మనకి దర్శనమిస్తుంది అని ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. అది ఇక్కడ స్వాధీన వల్లభ అంటే అర్థం. రేపు ఈ స్వాధీన వల్లభ అనే నామంలో కొన్ని గూఢ అర్థాలు దాగి ఉన్నాయి. అవేంటో రేపటి వీడియోలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.